నమస్కారం. గురాచార్య ఆరోపణలపై మరణశిక్ష పడిన 8 మంది భారత నావికాదళ మాజీ సైనికులను భారత్ దౌత్యపరమైన జోక్యంతో ఖతార్ విడుదల చేసింది. మరణశిక్షను పొడిగించిన జైలు శిక్షగా మార్చారు. వీరిలో 7 భారత్కు తిరిగొచ్చారు. వీరి విడుదలను స్వాగతించిన భారత విదేశాంగ శాఖ ఖతార్ నిర్ణయాన్ని ప్రశంసించింది. జలాంతర్గామి కార్యక్రమంపై గుదచర్యం చేశారనే ఆరోపణలతో అక్టోబర్ 2022 నుంచి వీరు జైలుపాలయ్యారు. ఖతర్ అప్పీల్ కోర్టు వారి శిక్షలను తగ్గించింది. వివరణాత్మక తీర్పు కోసం ఎదురుచూస్తోంది. భారత్ చట్టపరమైన, కాన్సులర్ సహాయాన్ని అందిస్తూనే ఉంది. ప్రధాని మోడీ ఖతార్ ఎమిర్తో ఈ అంశంపై చర్చించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 60 రోజుల అప్పీల్ వ్యవధిని హైలైట్ చేసింది మరియు మరణశిక్ష నుండి జైలుకు శిక్షల మార్పును ధృవీకరించింది. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.